ఎస్, రికార్డింగ్ స్టార్టెడ్. సో మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళారు అనుకోండి. సో ఎన్ఎస్సి సెక్టర్స్ అని కొట్టారని గూగుల్లోని సెక్టారల్ ఇండిసెస్ అని చెప్పి వస్తాయి. ఓకే, సో ఇవేంటంటే నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్యు, రియాలిటీ అని చెప్పి ఇవన్నీ కూడా సెక్టారల్ ఇండిసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఫైల్స్ ఆల్రెడీ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఇక్కడ డ్రాప్ చేశాను. అవన్నీ డ్రాప్ చేస్తే లైన్ చనిపెడితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ 3 month క్లిక్ చేయండి. 3 month క్లిక్ చేశాక మీరు అన్ని చూస్తే మీకు ఇలా ఉంటుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఇలా బ్లూ లైన్ ఉంది చూసారా, ఇది మన నిఫ్టీ. నిఫ్టీ కన్నా కింద ఉన్నాయన్నీ కూడా అండర్ పెర్ఫార్మెన్స్, నిఫ్టీ కన్నా పైన ఉన్నాయి కూడా సూపర్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఆ పర్టికులర్ సెక్టర్ అంతా కూడా. నిఫ్టీ కింద ఏమున్నాయి? సో ఇవన్నీ కూడా మనం తీసేయచ్చు, మనకేం అవసరం లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తుంటే కనుక ఏది బెటర్? అండర్ పర్ఫార్మింగ్, ఎందుకంటే మనకు అవి పర్ఫెక్ట్, ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్, లైక్ 5 years, లాంగ్ 6 టర్మ్. years ఇస్తారు కాబట్టి ఈ స్టాక్స్ పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు Yes. మనం ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి మన ఫోకస్ స్వింగ్ ట్రేడింగ్ మీద పెట్టుకుందాం, కరెక్టా? సో ఇవన్నీ Yes. కూడా మీరు తీసేయచ్చు, ఈ సెక్టర్స్ అన్ని కూడా తీసేయచ్చు, ఏం పట్టించుకోకల్లా. మనం బాగా పట్టించుకోవాల్సిన ఏంటంటే ఈ సెక్టర్, ఈ సెక్టర్, ఈ సెక్టర్. ఒక టాప్ 3 to 4 పట్టుకుంటే అందులో ఏదైనా ఒక ఎంట్రీ ట్రిగర్స్ అయితే కనుక మీకు ఈజీగా ఉంటాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ ఇదేంటి? ఇది పిఎస్యు బ్యాంక్ తీసేయండి. అది ఫాలో వచ్చింది కాబట్టి నేను యాడ్ చేస్తాను. మళ్ళీ ఇంకా ఫర్దర్ ఫాలో కూడా ఇంకా యాడ్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇదేంటి? ఇది పవర్ ఇండెక్స్. ఓ, పవర్ ఇండెక్స్ కాదా మరి ఇదేంటి? పక్కన చివరిలో పేర్లు పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. అక్కడికి వెళ్ళి సింబల్స్ అని క్లిక్ చేసి స్టేటస్ లైన్, వాల్యూస్, టైటిల్స్, స్కేల్స్, సింబల్ నేమ్. ఎస్. సో నిఫ్టీ మెటల్ చూసారా, అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది, దీన్ని పట్టించుకోగల స్వింగ్ ట్రేడింగ్ కి. నిఫ్టీ మెటల్ ఎక్కడ ఉంది? నిఫ్టీ మెటల్ తీసేయచ్చు. సో మెటల్ సెక్టర్ లో మీకు ఏదైనా వచ్చినా సరే పక్కన పెట్టేయాలి. లైక్ టాటా స్టీల్, ఇంకే స్టీల్స్ వచ్చినా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. రిమూవ్. ఓకే, ఇదేంటి? రియాలిటీ ఇండెక్స్. రియాలిటీ కూడా పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈవెన్ తో అక్కడ బుల్లిష్ యాంగిల్ పీక్ వచ్చినా సరే ఇట్ డజంట్ పెర్ఫార్మ్ వెల్. ఇది ఇది బ్యాంకింగ్ ఇండెక్స్, నిఫ్టీ బ్యాంక్. ఈ గ్రీన్ ది నిఫ్టీ మీడియా. ఇది నిఫ్టీ ఆటో. ఇది ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్. ఇన్ఫ్రా ఇండెక్స్. ఇవన్నీ కూడా తీసేయచ్చు. సో దీస్ ఆర్ ఆల్ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ లాస్ట్ 3 months నుంచి. ఓవరాల్ గా నేను చెప్పట్లా, అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఫ్రమ్ ద లాస్ట్ 3 months. ఒకవేళ టైం లైన్ మారితే అది కూడా మారిపోతుంది. ఇదేంటి? నెక్స్ట్ 50. ఇప్పుడు ఇక్కడ మనం నిఫ్టీ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ కూడా అంటే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇందులో అన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని పట్టించుకుంటే ఇట్స్ ఫైన్. ఇందులో ఒకసారి స్లోప్ చూడండి. స్లోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్లోప్ ఎలా ఉంది? దీనికి ఉన్న స్లోప్ దీనికి లేదు, దీనికి ఈ పర్టికులర్ లైన్ కి. లెట్ మీ ఓపెన్ దట్. నిఫ్టీ 500 ప్లస్ ఇది నిఫ్టీ ఐటీ, ఈ రెండింటితో పోల్చుకుంటే దేనికి ఎక్కువ స్లోప్ ఉంది? స్లోప్ అంటే తెలుసు కదా, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ ఉంది అనుకోండి, రెండు రేస్ అవుతున్నాయి. బట్ దీనికి ఉన్న స్లోప్ దీనికి లేదు, అంటే దీనికి ఎక్కువ ఫాస్ట్ మొమెంటం ఉంది, దీనికి లేదు. 45 degrees లో ఉంది కొంచెం. కరెక్టా? సో రెండిట్లో పోల్చుకుంటే మీరు ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి, దీనికి కాదు. సో ఆ విధంగా మీరు తీసుకుంటూ వెళ్తే నిఫ్టీ పిఎస్సి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్,
ఈ స్టాక్స్ అని తీసేస్తే యూ విల్ బి లెఫ్ట్ విత్ నిఫ్టీ కన్స్యూమబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్. ఓకే, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ బాగానే ఉంది. సో ఇవి మీకు ఫైనల్ గా వచ్చినాయి, అంటే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ మీకు పుల్ బ్యాక్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైనా ఎంట్రీ పాయింట్ వస్తే యూ కెన్ టేక్ ఇట్ అప్. ఇవి మాత్రం ఇవి ఓవరాల్ గా పెర్ఫార్మ్ చేస్తున్న సెక్టర్. ఓవరాల్ గా ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, రైట్. స్క్రీనర్ లో మనకి ఈ స్టాక్ ఈ సెక్టర్ లో స్టాక్స్ వచ్చాయనుకో, మనం వాటిని మన వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మన ఎంట్రీ ట్రిగ్గర్ చూసుకోవాలండి వీటిలో ఇందులో. వెళ్తాను, అక్కడికి వెళ్తాను. సో ఇప్పుడు ఓవరాల్ గా యూనివర్స్ మొత్తంలో ఉన్న 7,000 స్టాక్ లో ఏదయ్యా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అంటే నిఫ్టీ ఐటీ. ఎప్పటి నుంచి పెర్ఫార్మ్ చేస్తుంది? ఇప్పుడేం కాదు అది. ఎప్పటి నుంచి 3 months పెర్ఫార్మ్ నుంచి. చేస్తుంది? అది ఇక్కడ నుంచి పెర్ఫార్మ్ చేస్తుంది, రైట్. మీరు చూడండి, అంటే దానికి ఎక్కువ మొమెంటం ఉంది వేరే వాటితో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు ఇప్పుడు నిఫ్టీ ఐటీ ఉన్నాయి, నిఫ్టీ ఐటీని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీ ఐటీ మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం, మిగిలిన తీసేద్దాం. ఓకే, అలాగే హెల్త్ కేర్ తర్వాత చూద్దాం. ఫార్మా, ఫార్మా కూడా చాలా బాగా రైజ్ అయింది ఇప్పుడు. ఓకే ఫైన్, లెట్ మీ గో టు నిఫ్టీ ఐటీ. నిఫ్టీ ఐటీ ఇది, ఓకేనా? నిఫ్టీ ఐటీ వేసుకున్నాం మనం. నిఫ్టీ 50 తీసేసి నిఫ్టీ ఐటీలోకి వచ్చాం, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ స్టాక్ కాబట్టి. ఇందులో నిఫ్టీ ఐటీలో మీకు బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ఏంటి, ఎలా గమనిస్తారు? టీసీఎస్ వేయండి. ఇప్పుడు ఇది టీసీఎస్, లాస్ట్ 3 months పెడుతున్నాను. ఇప్పుడు నిఫ్టీ ఐటీతో ఈ స్టాక్ ని కంపేర్ చేద్దాం. హెచ్సిఎల్ టెక్, తర్వాత ఎం క్లౌడ్, ఇది వేరే డ్రోన్స్ కంపెనీ, అది మోస్ట్ ఇది సెమీ కండక్టర్స్ కంపెనీ. ఓకే, ఇది డిఎస్ఎస్ఎల్, ఇంకా చాలా స్టాక్స్ ఇంకా నేను లిస్ట్ చేయలేదు. ఆ స్టాక్స్ అన్ని పట్టుకుంటే కనుక ఈ లెట్ మీ రిమూవ్ దిస్ మోస్ట్ సెమీ కండక్టర్. ఇవి చూస్తే నిఫ్టీ ఐటీ ఇది, డిఎస్ఎస్ఎల్ ఇది. నిఫ్టీ ఐటీ కన్నా డిఎస్ఎస్ఎల్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, అవునా? ఇక్కడ ఏదైనా స్టాక్ వస్తే ఇట్ విల్ బి లైక్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ విత్ లీస్ట్ రిస్క్. ఈ క్లౌడ్ అనేది డ్రోన్స్ కంపెనీ, పక్కన పెట్టండి. ఇది టీసీఎస్, ఇది మేజర్. టీసీఎస్, హెచ్సిఎల్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఏ లాజిక్ ప్రకారంగా తీసుకున్నాను. నిఫ్టీ అనేది ఇది ఆల్మోస్ట్ ఇట్స్ ఎ గుడ్ పెర్ఫార్మెన్స్, ఆ సెక్టర్ లో బాగుంది. ప్లస్ ఈ ఏరియాలో మనకి లో రిస్క్ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో తీసుకున్నట్టున్నాం, అరౌండ్ ఈ ఏరియాలో. అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. ఇది నిఫ్టీ హెచ్సిఎల్ టెక్ ఏదో తీసుకున్నాం అరౌండ్ 26th ఆగస్ట్, అంటే 12th ఆగస్ట్ ఆ ఏరియాలో తీసుకున్నట్టున్నాం. 12th ఆగస్ట్ అంటే 26th ఆగస్ట్ అంటే మేబీ ఈ ఏరియాలో తీసుకున్నట్టున్నాం, అరౌండ్ ఈ పుల్ బ్యాక్ లో తీసుకున్నట్టున్నాం. ఇక్కడ ఏంటంటే సిపిఆర్ సపోర్ట్ ఉంది హెచ్సిఎల్ టెక్ కి. లెట్ మీ షో యూ, ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా, సిపిఆర్ సపోర్ట్ ఉంది, ప్లస్ ఇక్కడ కెమెరా జోన్ ఉంది. సో దిస్ ఇస్ ఏ గుడ్ స్టాక్. స్టాక్ మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అంటే ప్రాబిలిటీ మీరు మెల్లగా పెంచుకుంటున్నారు, ఎలాగ తగ్గించుకోవాలి స్టాక్స్ అనేవి. ఇక్కడ మీరు ఎంట్రీ పాయింట్ తీసుకుంటే కనుక ఇట్ హస్ గివెన్ ఏ గుడ్ మూవ్. అలాగే డిఎస్ఎస్ఎల్ చూద్దాం, డిఎస్ఎస్ఎల్ ఏం చేస్తుంది. డిఎస్ఎస్ఎల్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ అంటే చూద్దాం. వచ్చిందా ఎంట్రీ పాయింట్ దగ్గరికి? సో రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ ఆర్ రైజింగ్, అండ్ డ్రాప్ అవుతున్నప్పుడు డ్రై వాల్యూమ్స్. ఇట్ హాస్ గివెన్ ఇన్ టు ఈ ఏరియాలో పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఏదైనా ఎంట్రీ పాయింట్ వస్తే ఇట్ విల్ లైక్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్, అంటే విత్ లీస్ట్ రిస్క్, తక్కువ రిస్క్. ఒకవేళ స్టాప్ లాస్ అయితే ఎస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద స్టాప్ లాస్. గాట్ ఇట్? సో ఇంకా ఫార్మా చూస్తానంటే లెట్ మీ షో ద ఫార్మా. ఈ ఫార్మా స్టాక్స్, సో దీస్ ఆర్ బ్రూక్స్, లింకన్ ఫార్మా, ఆర్చిడ్ ఫార్మా, సువెన్ ఫార్మా,
స్టార్, మార్కన్స్, సిమ్లాబ్, ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫార్మా బీస్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఐ థింక్ సమ్ మిస్టేక్ ఇస్ దట్. సో లెట్ మీ రిమూవ్ దిస్. ఆరో ఫార్మా, ఇవన్నీ కూడా చాలా మంచి మూమెంట్స్ ఉన్న స్టాక్స్. మీకు ఇందాక ఫార్మా చూపించాను కదా, ఆ ఫార్మాలో పెర్ఫామ్ చేసిన స్టాక్స్ అనేవి వైశాలి ఫార్మా, రైట్? ఇట్ ఈస్ ట్రైన్ టు ఈ ఏరియాలోకి వస్తే కనుక యూ కెన్ లుక్ ఫర్ ఎంట్రీ పాయింట్. క్యాప్లిన్, ఆల్పా, ఏపీఎల్. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సెక్టర్స్. ఇప్పుడు నిఫ్టీ ఫార్మాతో పోల్చుకుంటే ఇవి ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దామా? నిఫ్టీ ఫార్మా, ఎగ్జాక్ట్లీ. నిఫ్టీ ఫార్మా ఇది. మూవ్ టు లైన్ చార్ట్, క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. డిఎస్ఎస్ఎల్ కూడా తీసేయండి, రైట్? ఇప్పుడు క్యాప్లిన్ పాయింట్, నిఫ్టీ ఫార్మా ఎక్కడ ఉంది, క్యాప్లిన్ పాయింట్ ఎక్కడ ఉంది? సో దట్ ఈస్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ గుడ్ మొమెంటం కదా. అది ఎక్కడి అవునండి. నుంచి పెర్ఫామ్ చేస్తుంది అలాగా? ఇప్పుడు నుంచి ఏం కాదు, గత 3 నెలల నుంచి, 7th జూన్ నుంచి పట్టుకుంది అది. అవుట్ పెర్ఫార్మ్ ది ఫార్మా స్టాక్. ఇక్కడ అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఫార్మా ఇండెక్స్ నే ఈ క్యాప్లిన్ పాయింట్ అనేది అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దాన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అది ఎక్కడ ఎంట్రీ పాయింట్ వస్తుంది చూద్దాం. దానికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ చాలా ఉంటాయి. లెట్ మీ, ఓకే, ముందు ఇది చూద్దాం. ఇదేంటి? అల్పా, మంగళం, మ్యాన్కైండ్, అకౌంట్స్. సో ఈ విధంగా చూస్తే మీకు ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏది అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ఎంట్రీ ట్రిగర్ లోకి చూడవచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్. చూడండి, ఇది ఎక్కడి నుంచో రైజ్ అవుతుంది. వెన్ కంపేర్ టు ఇట్స్ ఓన్ ఇండెక్స్, దాని ఓన్ ఇండెక్స్ తో కంపేర్ చేసుకున్నా సరే ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ వెల్, రైట్? ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా చూసాం అనుకోండి, ఇవన్నీ తీసేయాలి. ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి, క్యాపిటల్ ఇంపార్టెంట్ మొత్తం మీకు చెక్ చేయట్లేదు. ఆ, ఈ విధంగా చెక్ చేస్తే మీకు సరిపోతుంది. బట్ మీకు ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి, క్యాపిటల్ పాయింట్ ఒకటి చూపిస్తాం ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ వస్తున్నాయని. మీకు అది ఇప్పటి నుంచి కాదు, గత 3 months నుంచి అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది రెండు కూడా. ఎస్ఎంఎస్ ఫార్మా, go here, keep here 3 months. మార్కెట్ రైజ్ అయింది, ఇట్ హాస్ గివెన్ హియర్. ఇక్కడ ఏదైనా ఎంట్రీ పాయింట్ వస్తే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి ఎంట్రీ పాయింట్ అంటే ఇన్సైడ్ బార్ బ్రేక్, ఓకే? అండ్ మార్కెట్ హాస్ గివెన్ హియర్. చూడండి, మార్కెట్ రైజ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోకూడదు. ఈవెన్ తో ఇక్కడ మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ రావండి, ఏదైనా రావండి, కంప్లీట్లీ డోంట్ కేర్ బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్టాక్స్. ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో ఇక్కడ మీకు ఎంట్రీ పాయింట్ వస్తే అది తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ సెషన్ లో అయితే మీకు కవర్ చేసేది అయితే షేక్అవుట్స్ గురించి కవర్ చేస్తాను. షేక్అవుట్స్ లో ఇది కవర్ అవుతుంది. షేక్అవుట్స్ లో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది. మార్కెట్ రైజ్ అయింది, ఇట్ హాస్ ఫాల్ అండ్ డౌన్. ఇక్కడ ఎక్కడ కూడా మీరు తీసుకోకూడదు, ఈవెన్ ఇక్కడ కూడా తీసుకోకూడదు, నాట్ రిక్వైర్డ్. లెట్ ఇట్ ఫాల్ డౌన్, ఓకే, అండ్ కమ్ టు దిస్ మూవింగ్ యావరేజెస్. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర వచ్చినప్పుడు గమనించాలి. ఇట్ హాస్ రైజ్, ఇట్ హాస్ ఫాల్ అండ్ డౌన్. ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఎస్ దిస్ ఇస్ గుడ్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, వెయిట్ ఫర్ మూవ్. ఇది ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఇవన్నీ కూడా వేరియస్ ఎంట్రీ పాయింట్స్ ఫ్రమ్ ద పాస్ట్ 3 months. తర్వాత క్యాప్లిన్ పాయింట్, 3 months కొట్టాను ఇక్కడ. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో లుక్ ఫర్ అన్ ఎంట్రీ పాయింట్. చూడండి, మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు పెద్దగా రైజ్ అవుతున్నాయి విత్ వాల్యూమ్స్, అండ్ డ్రై అవుతుంది. ప్రైస్ కింద మూవ్ అవుతున్నప్పుడు డ్రై వాల్యూమ్స్. ఇక్కడ బుల్లిష్ బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తుంది సార్, యూ నీడ్ టు కన్సిడర్. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, యూ నీడ్ టు కన్సిడర్ దిస్. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్, రైట్, విత్ కరెక్ట్ వాల్యూమ్స్, యూ నీడ్ టు కన్సిడర్ దిస్. అంటే స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్ దాని కింద పెట్టుకోవాలి. హిట్ అవుతుంది, చాలాసార్లు హిట్ అవ్వచ్చు కూడా, ఇట్స్ ఫైన్. బట్ మీరు పెద్ద వాటి గురించి పట్టించుకోవాలి తప్ప చిన్న చిన్న వాటి గురించి కాదు. ఓకే. ఇంకెక్కడ ఇక్కడ ట్రిగర్ పాయింట్స్ అయితే రాదు. సిప్లా. సో ఈ విధంగా చూస్తే కనుక మీకు ఏమవుతాయంటే ఒక యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా
కొన్ని స్టాక్స్ నేరో డౌన్ చేసేసుకోవచ్చు. ఆ, అమ్మా. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఉమ్, ఇంకా నెక్స్ట్ సెషన్ లో ఐ ట్రై టు కవర్ మోర్ ఆన్ ది బిల్డింగ్ ఇండెక్స్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. తర్వాత షేక్అవుట్స్ గురించి చెప్తాను. షేక్అవుట్స్ ఆర్ నథింగ్ బట్ లిక్విడిటీ స్వీప్స్ విచ్ ఆర్ మై ఫేవరెట్స్. ఉమ్. ఆ, ఎస్ చెప్పండి. హలో, హలో. ఇది చెప్పండి చెప్పండి. మనకు ఈ డైలీ ఎక్సర్సైజ్, ఇది ఎక్సర్సైజ్ మనం ఇది డైలీ అనాలిసిస్ అంటే ఈ డైలీ అనాలిసిస్ చేయాలా లేకుంటే వీక్లీ ఎవ్రీ వీక్ చేసుకోవాలా ఈ అనాలిసిస్ మొత్తం, ఈ మనం రిలేటివ్ స్ట్రెంత్ అనాలిసిస్ ఆర్ఎస్ఐ తోని మనీ నారో డౌన్ చేసుకోవడము. అంటే ఇది- అంటే మీరు డైలీ ఈవినింగ్ వచ్చినప్పుడు చూద్దాం అంటారా? అంటే ఒక్కొక్కరికి ఒకటి సెట్ అవుతుందండి. మీకు ఏ సెట్ అదే అవుతుంది అనేది మీరు చూడండి ఒకసారి. ఓకే. ఇప్పుడు నాకు సెట్ అయినవన్నీ, నాకు వర్క్ అయినవన్నీ కూడా మీకు వర్క్ అవ్వాలని చెప్పి రూల్ ఏమి ఉండదు. ఎందుకంటే మీ సైకాలజీ వేరుగా ఉండొచ్చు, నా సైకాలజీ వేరుగా ఉండొచ్చు. ఇక్కడ మనం ట్రేడింగ్ అయితే టీచ్ చేయగలం, అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి చెప్పగలం, కానీ మీ సైకాలజీ కంప్లీట్ గా ఇలాగే ఉండాలని చెప్పి మనం డిఫైన్ చేయలేం. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ యూ వాంట్ టు సీ ద ఎండ్ ఆఫ్ ద వీక్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎండ్ ఆఫ్ ద వీక్ కూడా చూసుకోవచ్చు. ట్రై టు ఐడెంటిఫై విచ్ ఈస్ సూట్స్ యూ. మీకు ఏది సెట్ అవుతుందనే చూడాలి. అంటే నేనేం చెప్తానంటే, ఫర్ సపోజ్ ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ తీసుకున్నారనుకోండి, చిరంజీవి ఒకలా చేస్తాడు, బాలకృష్ణ ఒకలా చేస్తాడు. బాలకృష్ణ వచ్చి చిరంజీవి కాపీ కాపీ చేయడు కదా. చిరంజీవి ఎలా చేస్తున్నాడో బాలకృష్ణ అలా చేయడానికి ట్రై చేయరు, ఎవరో ఒకరు ట్రై చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ మీరు ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్. ఆ స్టైల్ మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, మీరు కూడా లైన్ లో పడిపోతారు. అంటే వేరే వాళ్ళు కాపీ చేయడానికి ట్రై చేస్తే మాత్రం దట్ డజంట్ వర్క్ ఫర్ యూ. ఎందుకంటే మీ సైకాలజీ ఒప్పుకోదు దానికి. మీరు ఏదో మెకానికల్ గా చేసినా దట్ డజంట్ లాస్ట్ ఫర్ లాంగ్. మన పర్సనాలిటీకి ఏ సూట్ అవుతుంది మనం అది అడాప్ట్ చేసుకుంటాం. ఏదండి? మన పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుందో కరెక్ట్ అదే మనం అడాప్ట్ చేసుకోవాలంటే. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫోర్స్ చేయొచ్చు. ఫోర్స్ చేసినప్పుడు ఏంటంటే మీకు నా కోసం అది చేస్తారు, కానీ మీకోసం మీరు చేయాలి. మీకోసం మీరు చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ లూపిన్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలనేది. దీస్ ఆర్ కాల్డ్ బిగ్ బేస్ బ్రేక్అవుట్స్. ఇదంతా కూడా లాంగ్ కన్సల్టేషన్. దీనే మీరు బాక్స్ అంటారు కొంతమంది. పేర్లు ఏదైనా సరే ఒకటేనండి, బిగ్ బేస్ బ్రేక్అవుట్ అది. ఓకే, ఎక్కడైతే మీకు ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసుకోమని చెప్తారు, కానీ నేనైతే తీసుకోను. ఎందుకంటే దట్ విల్ హ్యావ్ వెరీ హ్యూజ్ రిస్క్. ఓకే, సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందో ఇక్కడ మీకు తక్కువ రిస్క్ ఉంటుంది. మీరు గమనిస్తున్నారా, ఎప్పుడైతే మన మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే అప్పుడు మాత్రం మీకు మంచి ట్రిగర్ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. లో రిస్క్ ఎంట్రీస్. ఇది బాగుంది. దానికోసం మీరు వెయిట్ చేయాలి. చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు? ఇక్కడ ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ షేక్అవుట్ ఇక్కడ షేక్అవుట్ అయితే ఇక్కడ రాలేదు. ఇక్కడ మదర్ క్యాండిల్ ఇవన్నీ కూడా ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ బార్, ఇది బ్రేక్అవుట్ బులిష్. కదా. ఇక్కడ బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్ చూపించట్లేదా? మీకు వాల్యూమ్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, దీని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఇట్స్ ఫైన్. బట్ దట్ ఈస్ ద లోయెస్ట్ రిస్క్ పాయింట్, ఒక లాజికల్ రిస్క్ పాయింట్ అది. మీరు ఆర్ఎస్ఐ చూస్తే అబౌవ్ 60 ఉంటుంది. నేను చూడక్కల, నేను చెక్ చేయక్కల, ఎందుకంటే నా కళ్ళు ట్రైన్ అయిపోయినాయి దానికి. ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంటుంది, వీక్లీ అబౌవ్ 60 ఉంటుంది, మల్టిపుల్ ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్ అన్ని వచ్చేస్తాయి. కరెక్ట్. ఓకే. చెక్ చేశారా ఆర్ఎస్ఐ ఎంత ఉందనేది? చెక్ చేయక్కల, మోస్ట్లీ ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంటుంది దీనికి. సో అందుకనే మనం ఫిల్టర్ లోనే ఆర్ఎస్ఐ అబౌవ్ 60 వచ్చేస్తాయి మనకి. ఆర్ఎస్ఐ అబౌవ్ 60 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్లి ఇందులో పెట్టుకుని. ఏంటండి? ఓకే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లూపిన్
ఇలాంటి స్టాక్ మీకు వేరే సెక్టర్ లో కూడా వస్తుంది, సేమ్ ఇదే సెటప్, ఓకేనా, కానీ అది పెర్ఫామ్ చేయదు. ఓకే. ఎందుకు? చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే హోల్ సెక్టర్ అంతా కూడా ఫార్మాలో తిరుగుతుంది కాబట్టి ఫార్మాలో ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఫార్మా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇందాక మీకు రిలేటివ్ స్ట్రెంత్ చెప్పాను కదా, అది చేస్తే ఈజీగా ఉంటుంది. చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ ఇదైతే ఈజీగా ఉంటుంది. వేరే మెథడ్ చాలా మంది చాలా చెప్తారు కూడా. కొంతమంది డెలివరీ పర్సంటేజ్ అంటారు, ఆ, రకరకాలుగా ఉంటుంది. స్టాకేజ్ అయితే డెలివరీ పర్సంటేజ్ అంటాడు, బట్ అది నాకు అంతగా ఎక్కదు అది. బట్ నాకు ఇదైతే డెలివరీ బాగా వాల్యూమ్ ఎక్కుతుంది. పర్సెంటేజ్, ఏది? డెలివరీ వాల్యూమ్ పర్సెంటేజ్ అండి అది. ఆ, వాళ్ళు చూస్తారు కానీ నేనదే పట్టించుకోను ఆ. దాన్ని. ఐ డోంట్ ఫాలో ఇట్. అంటే వాళ్ళు యాక్చువల్లీ ఏం చెప్తారంటే, అంటే డెలివరీ పెరుగుతుందంటే స్టాక్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు సైకాలజీ అని చెప్తారు అలా. సి, Maybe ఆ డేటా మీకు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఇప్పుడు స్టాకేజ్ మాకు తీసుకోవాలి కదా. ఎన్ఎస్సి లో స్టాక్ ఎడ్జ్ లో ఉంటుంది. సో మనకు కరెక్టే. వాడు పబ్లిక్ చేస్తారు కదా డెలివరీ వాల్యూమ్ ఎంత అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఈజీగా ఉంది కదా చార్ట్స్ ద్వారా. నా దిస్ ఈజ్ నేను వెరీ ఈజీ. చార్ట్స్ తో మాట్లాడతాను. మాట్లాడడం అంటే అది నాతో మాట్లాడుతుంది, నేను దాంతో మాట్లాడతాను, అంతే. సో 50% గనక మీరు యాక్యురసీ ఉంటే గనక యూ కెన్ మేక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ మనకు చార్ట్ అనేది ట్రూ అన్నట్టు, చార్ట్ లో మనకు కనబడేది ట్రూ యాక్చువల్లీ మనకు. అబ్సల్యూట్లీ. చార్ట్ లో మీకు ఏం కనబడుతుందో అది మీరు నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఖచ్చితంగా నమ్మితే యూఆర్ డన్. ఇట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ చార్ట్ అనేది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది అంటారు, చాలా మంది స్క్రీమ్ చేస్తూ ఉంటారు మార్కెట్ పడిపోతుంది పడిపోతుంది. ఇట్స్ ఓకే, పడిపోతుంది, ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు కదా. నువ్వేం చేయగలవు? ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ లోవర్స్ లెవెల్ పట్టుకోవాలి. లోవర్స్ లెవెల్స్ లో కూడా మళ్ళీ మళ్ళీ మేము భయపడతా ఉంటారు, పై పడుతుంది కింద పడిపోతుంది. సో ఎవరిని పట్టించుకోకూడదు. మీ అనాలిసిస్ ఏముందో, మీ స్టాప్ లాస్ ఏముందో దాని ప్రకారం వెళ్ళిపోవాలి, అంతే. దట్స్ ఇట్. ఓకే. సో మీకు ఇలా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటాయి. వాచ్ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి మీరు. ఇది నేను టాటా టెక్నాలజీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇప్పుడు. ఇది ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నాను, బట్ ఇది సీమ్స్ టు బి లైక్ ఎన్ యూనివర్సల్ ఫర్ మీ. ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ కాదు. ఓకే. యా, ఇంకొకటి ఏంటంటే వైర్ సెక్టర్స్ బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వైర్స్ 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 అండ్ కేబుల్స్. బన్సాల్ వైర్స్. ఇది బన్సాల్ వైర్ అంటే ఇది ఐపీఓ స్టాక్. ఐపీఓ స్టాక్ చూపిస్తాను కదా, ఇది ఐపీఓ స్టాక్ చూడండి. ఐపీఓ స్టాక్స్ ఏం చేయాలంటే ఫస్ట్ 2 వీక్స్ హై అవుట్ మార్క్ చేసుకోవాలి, ఫస్ట్ 2 వీక్స్ లో అవుట్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అంతే. ఆ తర్వాత బ్రేక్అవుట్ అవుతుంటే తీసుకోవడం బెటర్ విత్ లో రిస్క్. మీరు చూసారా మార్కెట్, ఆఫ్ కోర్స్ మీకు ఇంకా ఎంట్రీ పాయింట్ అయితే రైట్ ఎంట్రీ పాయింట్ అయితే రాలా, ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ఇట్ విల్ ఫెయిల్. యూజువల్ గా ఐపీఓ స్టాక్స్ ఇలా మూవ్ అవుతాయి. మీరు సింపుల్ గా ఇప్పుడు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారంటే కనుక వీక్లీ ఆర్ఎస్ఏ 60 పెట్టేసుకోండి, డైలీ ఆర్ఎస్ఏ 60 పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే చాలా తలకాయ పోతాయి. బులిష్ ఎంగల్ఫింగ్ పెట్టేసుకోండి, ఫేక్ పెట్టేసుకోండి, అంతే, డన్. ఆ ఫేక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ బులిష్ ఎంగల్ఫింగ్ మీకు తెలిసి ఉంటుంది. బులిష్ ఎంగల్ఫింగ్ పెట్టేసుకోండి అనుకోండి, అయిపోద్ది. మూవింగ్ యావరేజ్ దగ్గర రావాలండి. మూవింగ్ యావరేజ్ రాకుండా బులిష్ ఎంగల్ఫింగ్ అంటే కష్టం. దీని బట్టి ఏమవుతుంది అంటే మీరు ఈవినింగ్ అయినా కదా, మీకు ఇప్పుడు ఈ బులిష్ ఎంగల్ఫింగ్ చెప్పాను కదా, దానికి మీకు స్కానర్ కావాలంటే నా దగ్గర నేను ఇస్తాను మీకు. డైలీ బులిష్ ఎంగల్ఫింగ్ ఉంది, కొట్టాం, క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా డైలీలో బులిష్ ఎంగల్ఫింగ్. పై ఇండస్ట్రీస్ చూద్దాం. ఏంటంటే తక్కువ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా వస్తాయి. ఇదేంటి పై ఇండస్ట్రీస్. ఓకే, వీక్లీలో ఎలా ఉంది? వీక్లీలో స్ట్రాంగ్ గా ఉంది, డైలీలో కూడా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ఎ బ్రేక్అవుట్ విత్ గుడ్ వాల్యూమ్. అవును, పై ఇండస్ట్రీస్ ఫాలో అవ్వలేదేంటి? దట్ షోస్ దిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టాక్.
మార్కెట్ అంతా పడిపోయింది కదా, కానీ ఇది మాత్రం పడలేదు కదా. షోస్ దిస్ ఇస్ స్ట్రాంగ్ స్టాక్. దీన్ని మీరు ట్రాక్ చేయాలి. సో ఇది ఒకటి, ఇది రెండు, ఎస్. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ ఎంటర్ తీసుకొని కూర్చోవాలి. ఇది విసిపి ప్యాటర్న్ ఉంటుంది అండి. విసిపి ప్యాటర్న్ లో వాల్యూమ్ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ మీరు ఇది వీక్లీలో చూసారనుకోండి, మీకు ఇంకోటి కనబడుతుంది. ఇవన్నీ కూడా పేర్లు ఏది పెట్టినా సరే ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. మీకు ఏది వర్కౌట్ అవుతుంటే తీసుకోవచ్చు. దీన్ని విసిపి ప్యాటర్న్ అంటారు, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు. ఇంకా మాట్లాడాలంటే దీన్ని కూడా జాయిన్ చేసుకుంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ హ్యామర్ అనొచ్చు. రకరకాలు. ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఓవరాల్ గా స్టాక్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఆ సెక్టర్ లో ఉందా లేదా అన్నది గమనించాలి, అంతే. మన కొన్ని సెక్టర్స్ మనకు ఎన్ఎస్సీలో అవైలబుల్ ఉండవు కదండి, షుగర్, టెక్స్టైల్స్, ఆ సెక్టర్స్. సో వాటిని మీరు ఎలా ఇస్తారండి? అది మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను, ఎలాగా ఇండెక్స్లు తయారు చేసుకోవాలనేది. కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్ తయారు చేసుకోవాలి. మీకు షుగర్ కావాలనుకోండి, షుగర్ అండ్ ఇథనాల్ ఇక్కడ ఉన్నాయి. షుగర్ అండ్ ఇథనాల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి సైక్లికల్ స్టాక్స్. ఎలా పడితే అలా ఎంట్రీ తీసుకోకూడదు అవి. ఈ మనోరమ, ఇట్ హాస్ గివెన్ ఎ ర్యాలీ, ఇట్ ఈస్ గివింగ్ దిస్ లుక్స్ గుడ్ టు మీ. ఇక్కడ చూడండి అన్ని టైట్ క్లోజింగ్స్ వచ్చినాయి కదా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ అవుట్. స్టాండర్డ్ డిస్క్లైమర్, నేను ఏది కూడా బై అండ్ సెల్ కాల్ ఇవ్వట్లేదు. ఓకే, ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫర్ లెర్నింగ్ పర్పస్ ఓన్లీ. సో గివ్ ఎ టర్న్, నాట్ షూర్, ఐ డోంట్ నో, బట్ ఇట్ మై టేక్ ఎ టర్న్. దట్ ఇస్ వాట్ ఇట్ షోస్, రైట్? సో ఇక్కడ వాల్యూమ్స్ రైజ్ అయినాయి, ఇట్ హాస్ గివెన్ ఏ మదర్ క్యాండిల్ ఇన్సైడ్, ఫేక్ అవుట్, రైట్? సో ఇక్కడ you can take up an entry based on your risk. ఇలా మీరు వాచెస్ పెట్టుకుని వాచ్ చేస్తూ ఉంటే కనుక యూ కెన్ మేక్ ఇట్ అవుట్. వాచెస్ పెట్టుకున్న తర్వాత యూ నీడ్ టు మేక్, ఇక్కడ ఫోకస్ లిస్ట్ అని కూడా పెట్టుకోండి. ఫోకస్ లిస్ట్ అని, ఆ ఫోకస్ లిస్ట్ లో ఇవన్నీ ఉండాలి మీకు. యాంటోనీ వేస్ట్ అయితే పెర్ఫామ్ చేయట్లేదు, విచ్ వి థాట్. ఎందుకని వీక్లీలో ఇప్పుడు డైలీ మూవింగ్ యావరేజ్ వచ్చింది, ఇప్పుడు చూడాలి. మోషిప్, హుడ్కో, ఆర్వీఎన్ఎల్. ఎస్, ఆర్వీఎన్ఎల్ అయితే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఐ నీడ్ టు ఎగ్జిట్ ది స్టాక్. నేను ఎందుకు తీసుకున్నాను ఎంట్రీ అంటే, ఓకే, ఇది డైలీ ప్రకారంగా తీసుకున్నాను. ఇట్ ఈస్ గివింగ్ ఎ స్మాల్ క్యాండిల్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎ బ్రేక్అవుట్. ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను, దీని స్టాప్ లాస్ పెట్టినాను, స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వాలి. ఐ అగ్రీ. దట్స్ ఇట్ అండి. సో ఈ విధంగా చూస్తే మీకు బెటర్ క్లారిటీ వస్తాయి. నోవోమా, ఇది బేస్ అయితే ఫామ్ అవుతుంది, ర్యాలీ, సిమెట్రికల్ ట్రయాంగిల్. ఆ ప్యాటర్న్స్ ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, మీకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఉందా లేదా. ఇక్కడ బేస్ అనేది ఫామ్ అవుతుంది, ఇది అబౌట్ టు బ్రేక్ అయితే పట్టుకోవచ్చు. ఐనాక్స్ విన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాధిక జ్యువెల్ ఇది ఆల్రెడీ చూసారు మీరు. ఎస్బీఐ లైఫ్ ఇది చూసారు కదా, ఎస్బీఐ లైఫ్ ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చారా మీరు? ఆల్రెడీ చూపించారు. ఇది ఎస్బీఐ లైఫ్ ఎక్కడ పెట్టారు? ఎంట్రీకి నారడౌన్ వెళ్తారండి మీరు ఏమన్నా ఇందులోకి? ఏదండి? ఇప్పుడు మనకు వన్ డే లో మనకు సిగ్నల్ వచ్చింది, ఎంట్రీకి మనకు డైరెక్ట్ వన్ డే లో తీసుకుంటారా, నారడౌన్ కి లోయర్ టైంకి వెళ్ళిపోతారా? గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బేస్డ్ ఆన్ రిస్క్. మన రిస్క్ మోస్ట్ ఆఫ్ ద టైం 6% ఉండాలి, నాట్ మోర్ దెన్ 8%. రేర్ కేసెస్ 8%, మోస్ట్ ఆఫ్ ద టైం 6% ఉండాలి అంతే. అలా ఎలా ఉంటే అలా వెళ్ళిపోవచ్చు.
రిస్క్ అకార్డింగ్ టు రిస్క్ అవర్ ఎంట్రీ అనేది కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. కానీ ఆబ్వియస్ గా మీకు డైలీ టైం ఫ్రేమ్ లోనే రిస్క్ తక్కువగా ఉంటుంది మరి కంపేర్డ్ విత్ వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్ లో అంటే మీరు చూడకపోయి ఉంటే కనుక మీకు ఆల్రెడీ కొన్ని డేస్ మూవ్ అయిపోయి ఉంటది కదా. ఫర్ సపోజ్ ఈ స్టాక్ తీసుకున్నారు, మార్కెట్ ఎలా వచ్చింది, ఇట్ హాస్ గివెన్ డబుల్ బాటమ్, ఇక్కడ మల్టిపుల్ ఇన్సైడ్ బార్స్ ఫామ్ చేసింది, ఇక్కడ ఇట్ హాస్ గివెన్ బ్రేక్అవుట్. మీరు ఇక్కడ చూసారు ఆ డైలీలో ఏ రోజు అది మండేనా? 20th ఆగస్ట్ చూసారు. 20th ఆగస్ట్ అంటే ట్యూస్డే. కానీ మీరు వీక్ వరకు వెయిట్ చేశారు అనుకోండి, ఇట్ హాస్ గివెన్, అది ఆల్రెడీ ఇక్కడ దాకా మూవ్ అయిపోయింది. అప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇక్కడ దాకా పెట్టుకోవాలి. సో ఆబ్వియస్ గా మీకు వీక్లీలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది మీరు కంపేర్ విత్ డైలీ. కానీ కొన్ని కొన్ని ఛాన్సెస్ లో మీకు వీక్లీలో కూడా తక్కువ ఉండొచ్చు. చీట్ ఎంట్రీ ఫాలో అవుతాయి కనుక, అంటే తక్కువ దగ్గర ఆర్డర్ ఆల్రెడీ పెట్టేసుకుని ఉంటే కనుక మీకు అది కూడా ఫాలో అవుతుంది. అదే చెప్తున్నాను కదా, అందరికీ ఒకటి సెట్ అవ్వదు, మీకు ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. కానీ వీక్లీ డైలీ అబౌవ్ 60 ఉండి దాన్ని మీరు రెగ్యులర్ గా ట్రాక్ చేస్తే కనుక ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ యువర్ టైం డైలీ చూస్తే. క్లియర్? ఇవన్నీ కూడా టాటా స్టాక్స్. టాటా స్టాక్స్ చూడండి అన్ని పడిపోయినాయి, ఒక టాటా టెక్నాలజీస్ మాత్రమే ఉంది. ఐ థింక్ ఐ హావ్ ఎంటర్డ్ నియర్ బై సమ్వేర్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఈ ఇయర్స్ లో ఎంట్రీ తీసుకున్నాను. 1060 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. అండ్ యా, దట్స్ ఇట్. Any other questions? Yes. Okay, then we'll meet in the next session. సార్ ఈ రికార్డింగ్స్ షేర్ చేస్తారండి, ఎందుకంటే Yes, ఇది చాలా share చేస్తాను, సెషన్ ఈజ్ maybe. వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఈజీగా ఉంటుంది. రికార్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది, సైజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇన్ ది యూట్యూబ్ సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు సీ, అండ్ వేరే వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓకే అండి, షూర్, థ్యాంక్ యూ అండి. ఓకే, దెన్ సీ యూ, బై బై.